హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాస్ని రాచపుడి. ఇదిగోండి నేను ఈరోజు మసాలా బీరకాయ కర్రీ పాలు పోసి చేస్తున్నాను. చాలా బాగుంటుందండి. ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఇదిగోండి ముందుగా నేను బీరకాయలను తీసుకున్నాను. 3 బీరకాయలు అంటే 1 కిలో ఉన్నాయి. 3 బీరకాయలు కలిపి పెద్దవి ఇవి. 3 బీరకాయలు తీసుకొని పైన ఇలా చెక్కు తీసేస్తున్నాను. చెక్కు తీసేసుకొని ఇలా శుభ్రంగా కడిగి ఒక ప్లేట్ పైన పెట్టుకోవాలి. ఇప్పుడేమో ఇంకా కత్తిపీట తీసుకొని ఫస్ట్ వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. ఇదిగోండి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఇది కూరగాయలు కట్ చేసే కట్టర్ తోటి కట్ చేసుకుందాము. ఇవైతే ఒకటే సైజు వస్తుంది బీరకాయలన్నీ. ఇలా కట్టర్ తోటి కట్ చేసుకుందాము. ఇలా కట్ చేసి పెట్టుకొని దాంట్లో పెట్టేసి ప్రెస్ చేస్తే ముక్కలు ముక్కలు పడిపోతాయి. నేనైతే కూరగాయలు అన్నీ టమాటాలు, ఉల్లిగడ్డలు, తర్వాత ఇలా బీరకాయలు కానీ చాలా మటుకు వీటిలోనే కట్ చేస్తాను. నేను ఎక్కువ ఉంటే కొన్ని అయితే మామూలుగా చాక్ తోటి కత్తిపీటతోటి కట్ చేస్తా. ఎక్కువైతే ఇలానే కట్ చేస్తా. చూడండి ఇప్పుడైతే ఇదిగోండి మొత్తం కట్ చేసినాను. చూడండి అన్నీ ఒకటే సైజుగా ఎంత బాగా వచ్చినాయో ముక్కలు. చూడండి అన్ని ముక్కలన్నీ కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక ఆనియన్స్ 2 టమాటాలను కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అందుకోసం అనేసి అల్లం వెల్లుల్లిని దంచుతున్నాను. ఫ్రెష్ది వేసుకుంటే బాగుంటుంది, అందుకోసం అనేసి. ఇదిగోండి ఇప్పుడైతే కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఆనియన్స్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకొని దీంట్లోనే ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇది చాలా బాగుంటుందండి. పాలు పోసి చేస్తాం కదా, కర్రీ సూపర్గా ఉంటుంది. ఇదిగోండి తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచి పెట్టుకున్నాం కదా ఫ్రెష్ది, అది వేసుకోవాలి. వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసేసుకోవాలి. సూపర్గా ఉంటుందండి ఈ మసాలా కర్రీ. చపాతీలేకి, రైస్లేకి, జొన్న రొట్టెలేకి, వేటిలేకైనా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇదిగోండి ఇప్పుడైతే పసుపు, ఉప్పు, కారం ఏమో 2 టేబుల్ స్పూన్ల కారం వేసినాను. పసుపు 1 టేబుల్ స్పూను, ఉప్పు తగినంత వేసుకోవాలి. వేసుకొని ఇవన్నీ కలిపేసుకోవాలి. ఈ ముక్కలకంతా పట్టేటట్టు కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. అంటే ఈ మసాలా అంతా మగ్గి ఉప్పు, కారం, పసుపు పట్టి ఇదిగోండి నీళ్ళు, వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కదా బీరకాయలు, అవన్నీ వచ్చేస్తున్నాయి కదా. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత దీంట్లో ఒక 2 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసేసుకోవాలి. వేసేసుకొని మరొక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. చూడండి ఒక 5 నిమిషాల తర్వాత బాగా మగ్గిపోయినాయి టమాటాలు, తర్వాత బీరకాయ ముక్కలందు. ఇప్పుడు మనము కొద్దిగా వాటర్ వేసుకొని ఇప్పుడు కావాల్సిన మసాలాలన్నీ వేసేసుకుందాము. ఇదిగోండి వాటర్ మనకు ఒక టీ గ్లాస్ అంత వాటర్ అయితే సరిపోతుంది. ఎందుకంటే బీరకాయలోనే వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కదా, అదే మగ్గిపోతున్నాయి. అందుకోసమని ఒక టీ గ్లాస్ అంత వేసుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు ఏమైనా ఉప్పు తక్కువ అంటే ఒకసారి చూసుకొని మళ్ళీ ఉప్పు వేసుకోవాలి. నేనైతే కొద్దిగా తక్కువ ఉంది, అందుకోసం మళ్ళీ కొద్దిగా ఉప్పు వేసినాను. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. చూడండి 2 నిమిషాల తర్వాత బీరకాయ ముక్కలన్నీ బాగా మెత్తబడిపోయినాయి, మగ్గిపోయినాయి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడేమో దీంట్లో చివరగా 1 టీ గ్లాస్ నిండా పాలు వేసుకోవాలి. పాలు వేస్తే సూపర్గా ఉంటుందండి బీరకాయ కర్రీ. మీరు ట్రై చేయకపోతే ఈ విధంగా ఒకసారి బీరకాయ కర్రీని ట్రై చేయండి. పాలు పోసుకొని ఒకసారి అంతా కలిపేసుకొని 1 నిమిషం పెట్టేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చాలా బాగుంటుందండి. మీరు కానీ ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. ఇలా పాలు పోసుకొని పాలు 1 నిమిషం మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం.